హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ రంజాన్ స్పెషల్ జర్దా పులావ్ చాలా ఫేమస్ స్వీట్ రెసిపీ అండి। చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు। మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। నేను ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి। ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి। వాటర్ని ఇప్పుడు మరిగించుకోవాలి। వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి। రైస్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు ఈ రైస్ని 90% వరకు ఉడికించుకోవాలి। రైస్ ఉడికిందో చూద్దాం। ఇలా కుక్ అయితే సరిపోతుంది। రైస్ ఉడికింది కాబట్టి స్టవ్ చేసేద్దాం। ఇప్పుడు ఈ రైస్ని వడగట్టుకోవాలి। ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకోండి। మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి। అలాగే 10 బాదం పప్పు 10 జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి। ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి। ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు రైస్కి 1 కప్పు షుగర్ని వేసుకోండి। షుగర్ ఈ విధంగా స్ప్రెడ్ చేసి వేసుకోండి। షుగర్ వేసుకున్నాక మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి। రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి। పైనుండి యాలకుల పొడిని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోండి। నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను। చూడండి, షుగర్ కరగడం స్టార్ట్ అయింది। మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి। నేను మరో 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను। ఇప్పుడు రైస్ని మొత్తం కలుపుకోండి। అడుగు నుండి పైకి ఇలా మెల్లగా కలుపుకోండి। ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। చూడండి, ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయింది। ఇప్పుడు మన జర్దా పులావ్ రెడీ అయిపోయింది। ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ చేసేయండి। అంతేనండి, జర్దా పులావ్ రెడీ। చూస్తుంటే నోరు ఊరుతుంది కదా। అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।